మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ మార్చి 27న శ్రీరామనవమి వస్తుంది. మరి ఆ పండుగ విశిష్టత ఏంటంటారు? శ్రీరామ నవమి చైత్రమాసంలో 9వ రోజు, అంటే నవమి నాడు శ్రీరామచంద్రుడు పుట్టాడు కాబట్టి దాన్ని శ్రీరామ నవమిగా సెలబ్రేట్ చేస్తున్నాము. మార్గశిర మాసంలో పంచమి రోజు శ్రీరాములు వారు పెళ్లి చేసుకున్నారు. కానీ మనం నవమి రోజే ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే సీతారామ కళ్యాణం జరిపిస్తున్నాం. సో పుట్టినరోజే పెళ్లి కూడా మనం జరిపిస్తున్నాం. మన ఆచారం, మన సాంప్రదాయం ఇటు సైడ్ సౌత్లో అలా ఉంది. అది ముఖ్యంగా ఆ రోజు కళ్యాణం చూడాలి అంటుంటారు కదా, ఎందుకు ప్రధానంగా కళ్యాణం చూడమని చెప్పారు? బేసికల్గా సీతారాముల కళ్యాణం అనేది ఎందుకు చూడాలంటే, ఎవరికైతే దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉండాలో వాళ్ళు చూడాలి అంటారు. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్ ఈ మధ్య బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మోడర్న్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు చెప్తే వినడం లేదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఒకప్పుడు వేరే రకంగా ఉండేది, డైవర్స్లు అయ్యేవి కావు, భయపడేవాళ్ళు పెద్దవాళ్ళకి. ఇప్పుడు అసలు పెద్దవాళ్ళు ఎక్కడో ఊర్లో, వీళ్ళు ఎక్కడో హైదరాబాద్లో, అమెరికాలో అలా డైవర్స్లు అయిపోతున్నాయి. చెప్పని కూడా చెప్పడం లేదు, అయినా 10 నెలలకో 20 రోజులకో చెప్తున్నారు. అలా ఉంది పరిస్థితి. గురుగారు, విశేషంగా మరి ఆ రోజు రామనామం జపిస్తూ ఉంటారు కదా, దాని అర్థం ఏంటి అసలు? శ్రీరాముడు పుట్టాడు అంటే ఆ రోజు రాముడు భూమి మీదకి వస్తాడు, గ్యారంటీ. ఇప్పుడు మీ బర్త్డే రోజు మీరు అందరినీ కలుస్తారు కదా, స్వీట్లు ఇస్తారు, అందరు మీకు హ్యాపీ బర్త్డే చెప్తారు కదా. అలానే శ్రీరామ నవమి రోజు అందరూ రాముడు హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు కాబట్టి రాముడు వాళ్ళు వస్తారు, భూమి మీదకి వచ్చి ప్రతి గుడికి వెళ్తారు, విజిట్ ఇస్తారు, చూస్తారు. ఇప్పుడు మీ బర్త్డే సెలబ్రేట్ చేశారంటే ఎవరైనా పార్టీ ఇస్తారు, సర్ప్రైజ్ పార్టీ, మీరు వెళ్ళరా? వెళ్తారు కదా. సో అలానే శ్రీరామనవమి రోజు రాములు వారు భూమి మీదకి వస్తారు కాబట్టి ఆ రోజు శ్రీరామనామం జపించాలి. రామ 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 కంపల్సరీ శ్రీరామ నామ జపం చేయాలి ఆ రోజు, అంతే. ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటంటారు, చేయకూడని పనులు ఏంటంటారు? ఫస్ట్ మీరు సింగిల్ అనుకోండి, అంటే పెళ్లి కాలేదు అనుకోండి, నామ జపం చేయాలి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే, లేకపోతే ఎవరితో ప్రేమలో ఉంటే శ్రీరామ కళ్యాణం చూడాలి, లేకపోతే చేయించాలి. మీరే స్వయంగా గుడిలోకి వెళ్తే అక్కడ కొంచెం డొనేషన్ ఇచ్చి చేయించవచ్చు. కంపల్సరీ సీతారామ కళ్యాణం చూడాలి, జరిపించాలి. ప్రాబ్లమ్స్ ఉంటే, వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటే మీరే డబ్బులు ఇచ్చి జరిపించాలి, చూడాలి. అది అన్నదానం కూడా చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి. ఎందుకంటే మీ మ్యారేజ్ సేవ్ చేసుకోవాలంటే మంచి ఎనర్జీ ఉన్న రోజు అది. అది గురుగారు, ముఖ్యంగా ఆ రోజు ఎక్కడ చూసినా గుళ్ళల్లో వడపప్పు పానకం ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఏంటంటారు? వడపప్పు పానకమే ఎందుకు? ఏం లేదు ప్రాముఖ్యత. అయోధ్యకి వెళ్తే వేరే నైవేద్యం ఉంటుంది, ఇండోనేషియాలో గుళ్ళు ఉంటాయి రాముడివి, అక్కడ వేరే నైవేద్యం ఉంటుంది. మన దగ్గర ఆ ఆచారం ఉంది కాబట్టి వడపప్పు పానకం, అంతేగాని దానికి స్పెషల్గా ఏమీ లేదు. మీరు నేను చెప్పే విధానం కాదు, భక్తి. మీరు ఏమి ఇస్తున్నారు అన్నది కాదు, ప్రేమ, ఎంత ప్రేమతో ఇస్తున్నారు అనేది. ఇప్పుడు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేశారు మీరు. ఏదైనా పెట్టండి, వడపప్పు పానకమే పెట్టండి, మన ఆచారం కాబట్టి, ఇక్కడ తెలుగు సాంప్రదాయం కాబట్టి. చేసేటప్పుడు ప్రేమతో చేయాలి, ప్రేమతో చేస్తే వచ్చే టేస్టే వేరు. సో వడపప్పు పానకం మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తే అది నైవేద్యంగా ఇస్తే బాగుంటుంది. అది మరి ఆ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? ఆ రోజు బేసికల్గా దాన ధర్మాలు మీ మీ పొజిషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. సో మీరు ఒక చీర, ఒక పంచ అలా దానం చేయొచ్చు. అన్మ్యారీడ్ పర్సన్ అనుకోండి, వేరే దానం చేయొచ్చు, ఫుడ్ దానం చేయొచ్చు. సో ఏదైనా కపుల్ అనుకోండి, జంట అనుకోండి, దంపతులకి దానం చేయాలి. సింగిల్ అనుకోండి, మీరు సింగిల్ పర్సన్కి దానం, యాచకులకి దానం చేయండి. బేసిక్గా అది బేసిక్గా. సో మీరు దానం ఏం చేస్తున్నారు అనేది కాదు, మీకు ఏ ప్రాబ్లం ఉంది దాని తగ్గట్టు దానం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, కొంచెం డబ్బు డొనేట్ చేయండి.
మీకు తింటే జీర్ణం అవ్వట్లేదు, కాస్త అన్నదానం చేయండి. మనకి ఏది ప్రాబ్లం ఉందో అదే దానం చేయాలి. అదే కరెక్ట్. ఏది కావాలో అదే ఇవ్వాలి ఎప్పుడైనా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చదువు రావట్లేదు, పుస్తకాలు దానం చేయండి. ఓ లైబ్రరీకో లేకపోతే అక్కడ ఎవరికో పుస్తకాలు దానం చేయండి. ఏదో మీకు తగ్గినట్టు దానం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ రావట్లేదు, రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాకు జాబ్ వస్తే ఫస్ట్ శాలరీతో నేను మీ పేరున అన్నదానం చేయిస్తాను అని. సో మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటే మీకు మంచి జరుగుతుంది. మీరు ఏ మంచి చేస్తారో తిరిగి అదే వస్తుంది కదా. మీరు చదువు ఇస్తే మీకు తిరిగి చదువే వస్తుంది, ఇంకేది రాదు కదా. సో ఆ రోజు ఏం దానం చేస్తే అది వస్తుంది. సో మీకు ఏది కావాలో అది దానం చేయండి. అది బేసిక్గా. చాలా మంది ఆ రోజు గుళ్ళకి వెళ్తూ ఉంటారు కదా, మరి ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి పూజ చేసుకోవచ్చు అంటారు ఆ రోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో రామాయణం ప్లే చేస్తే బాగుంటుంది. ఆ రోజు రామాయణం చూడాలి. రాముడు అసలు నార్త్ నుంచి సౌత్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఆ రోజు రాముడు స్టోరీ చూడాలి, జీవిత చరిత్ర. ఇలా చేతులు ఎత్తి ఇంకా కృతజ్ఞత భావంతో చూడాలి. రామాయణం చూడాలి ఫస్ట్. ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. తర్వాత ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఆ రోజు రాముల వారికే చేయొచ్చా, మన ఇష్ట దైవానికే చేయొచ్చా? రాముల వారికి చేస్తే బెటర్ కదా, ఎందుకంటే అతను పుట్టినరోజు కదా. ఈ మాసమే అయింది చైత్రమాసం. చైత్రమాసంలో నవమి నాడు పుట్టారు కాబట్టి ఈ మాసమే అతంది. సో ఆ రోజు రాముల వారికి చేస్తే బెటర్. చాలా మంది గుళ్ళల్లో అక్షంతలు ఇస్తూ ఉంటారు ఆ రోజు విశేషంగా. మరి ఆ అక్షంతలు ఎందుకంటారు? అది ఒక మనకు ఆచారం బేసిక్గా. ఈ గుడిలో పూజ, అక్షింతలు, తర్వాత దాన్ని ఏమంటారు నైవేద్యం, ప్రసాదం, ఇదంతా ఆచారం బేసిక్గా. ఏంటంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, నేను గుడిలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ భక్తులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కొన్ని అక్షంతలుగా ట్రాన్స్ఫర్ అవుతాయి, కాస్త ప్రసాదంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. పండితులు వాళ్ళ స్వామి కాలి పాదాల ఆశీర్వాదం తీసుకుంటే అదొక ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దాంట్లో అక్షింతలు ఒకటి. అది బేసిక్గా. ముఖ్యంగా మరి ఆ రోజు కళ్యాణం చూసినప్పుడు మనం చూస్తుంటే మనకి ఎలాంటి పుణ్యం దక్కుతుందంటారు? దంపతులకి హ్యాపీగా ఉండాలంటే సీతారాముల కళ్యాణం చూడాలి. అదొక రకమైన పుణ్యమే. అది చూస్తే మీ మ్యారేజ్ లైఫ్లో కాస్తో కూస్తో మంచి అనేది జరుగుతుంది. కొంత కాస్త గొడవలు అనేవి తగ్గి హ్యాపీనెస్ వైపు వెళ్తారు. బేసిక్గా ఇగో తగ్గడం. పెళ్లిలో గొడవకి కారణం ఇగో. నేను పక్కన పెట్టేసి నా జీవితమే అవతలాడు అనుకుంటే జీవితంలో ఇంకే గొడవ జరగదు. అంటే మనం అని అనుకోమంటారా? మీరు మీ హస్బెండ్ని జీవితం అనుకోండి, మీ హస్బెండ్ మిమ్మల్ని జీవితం అనుకుంటాడు. ఇంకా అసలు గొడవ ఉండదు, ప్రేమనే ఉంటుంది. మనము నేను చెప్పేది వినవా, నేను చెప్పింది చేయవా, ఇది వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది. సెల్ఫిష్నెస్ అంటారు. మన కోసం మనం, నా కోసం నువ్వు ఏం చేసావు, నువ్వు వాడి కోసం ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అంటారు. మన ఆదర్శ దంపతులు ఉంటారు, మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. కొంతమంది 40 years, 50 years, 60, 70 years పెళ్ళైనా ఒక్క గొడవ అవ్వదు. ఉంటారు కొంతమంది, అంత ప్రేమ ఉంటుంది, విపరీతమైన ప్రేమ. ఎందుకంటే అవతలని జీవితం అనుకుంటారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసే వాళ్ళకి తెలుసు అది. అరేంజ్ మ్యారేజ్లో తక్కువ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్లో ఏముంటుంది అంటే డబ్బులు చూసి చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ అలా కాదు కదా. సో ప్రేమ అనేది ఏంటో ఫస్ట్ నాకు తెలిసి .NET, జావా దీని కోచింగ్ పోతారు కదా, ప్రేమ కోచింగ్ పోవాలని చెప్పాలి. చాలా మందికి ప్రేమ అంటే ఏందో తెలియదు, అందుకనే విడాకులు ఇవి. ఎవరైనా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా బాగుంటుంది. ప్రేమ అంటే ఏందో నేర్చుకుంటారు. ప్రేమ అంటే ఏం లేదు, ఈగోని చంపుకోవడం ఫస్ట్, అవతలాడికి రెస్పెక్ట్ ఇవ్వడం. అది తెలియదు జనాలకి. ఈగోలో చచ్చిపోతూ ఉంటారు, కాలిపోతూ ఉంటారు. ఎవరైనా ట్రైనింగ్ మొదలెట్టాలండి, నాకు తెలిసి కోట్లు సంపాదిస్తాడు. ఎవరైనా ఇక్కడ అమీర్పేటలో మొదలెడితే బాగుంటుంది. గురుగారు, అంత మంచి రోజు మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఆ రోజు కనీసం ఆ ఒక్క రోజైనా మీ భార్యతో ప్రేమగా మాట్లాడండి. అదే అతిపెద్ద పరిహారం. నిజంగా ప్రతిరోజు కొట్టుకొని చస్తూ ఉంటారు. ఆ ఒక్క రోజైనా కంట్రోల్ చేసుకుని కొంచెం ప్రేమగా మాట్లాడండి చాలు. దానికన్నా పెద్ద పరిహారం లేదు. చాలు. ఆ రోజు గొడవ పెట్టుకోద్దురా నాయన దయచేసి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.